రేపే ఆదివారం అలానే అమావాస్య కూడా. ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి, ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి, అతేంద్రియాలు శక్తులు కలిగినటువంటి ఈ అమావాస్య రోజున ఉప్పు నీళ్ళని ఇలా రాత్రి సమయంలో ఉప్పు నీళ్ళని ఇలా పెట్టినట్లయితే భరించలేని కష్టాలు సైతం దూరమవుతాయి. కటిక దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు. చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్ల రూపాయలకు అధిపతంగా మారిపోతారు. కాబట్టి ఇలాంటి అమావాస్య రోజున ఇలా ఉప్పు నీళ్ళతో ఇక్కడ పెట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు, ఇంట్లో తరచుగా మీ పిల్లలు మీ మాట వినకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఏ సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మన శాస్త్ర పండితులు చెబుతున్నారు ఏంటంటే, ఉప్పుతో ఈ పరిహారం మీరు చేసినట్లయితే అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం ఉప్పుతో చేయండి చాలు. మీకున్న ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం కలుగుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే శాస్త్రాల ప్రకారం చాలా గొప్పది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ఆషాఢ మాసంలో వచ్చిన ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరం. అందువల్ల ఈ శక్తివంతమైన ఈ ఆషాఢం అమావాస్య రోజున ఇలా ఉప్పుతో ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కటిక దరిద్రులు కూడా కుబేరులుగా ఎదుగుతారు. మన దరిద్రానికి కారణం ఏమిటి అంటే, ఇంట్లో ఉండే కొన్ని దుష్ట శక్తుల ప్రభావం లేదా మన జాతకంలో ఉండే కొన్ని గ్రహాల దోషాలు యొక్క చెడు ప్రభావం. మరి వాటి నుండి ముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజున అంటే రేపు ఆదివారం రోజున రాత్రి సమయంలో ఉప్పు నీళ్ళని ఇక్కడ ఈ ప్రదేశంలో పెట్టినట్లయితే మీకున్న దోషాలు, దరిద్రమైన గ్రహ దోషాలు ఇలా ఏవున్నా అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇక రేపు ఆదివారం రోజున రాత్రి సమయంలో ఉప్పుని ఏ ప్రదేశంలో పెట్టడం వల్ల మనకున్న దరిద్రమైన బదలు తొలగిపోతాయో అని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఆషాఢ మాసం అంటేనే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఆషాఢ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాము. ఈ ఆషాఢ మాసంలో పరమశివునికి అభిషేకం చేసినా కూడా ఎంతో మంచి పుణ్య ఫలితం అనేది వస్తుంది. ఆషాఢ మాసానికి మించిన మాసం ఉండదు. కటిక దరిద్రాన్ని ఎన్నో తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా తొలగించుకోవడానికి ఈ ఆషాఢ మాసం ఎంతో ఉత్తమం. ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరిపించకపోయినా ఆషాఢ మాసంలో వచ్చిన ఎన్నో రకాల శక్తివంతమైనటువంటి రోజులలో అభిషేకం అంటే పరమశివునికి అభిషేకం చేసిన, విష్ణుమూర్తికి అలంకరించి పూజించిన, నమస్కారం చేసిన, లక్ష్మీదేవిని తలుచుకొని పూజించిన, ఒక దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలాంటి ఆషాఢ అమావాస్యలో వచ్చిన అమావాస్య అనే పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసం రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా రాత్రి సమయంలో ఉప్పు నీళ్ళని ఇక్కడ పెట్టి చూడండి. ఇలా ఉప్పు నీళ్ళని ఇక్కడ పెట్టడం వల్ల మీకు కోట్ల అప్పున్నా సరే ఇట్టే తీరిపోతుంది. ఇక మీ దరిద్రాలు తొలగిపోతాయి. మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళుతారు. ఎప్పుడైతే మన ఇంటిపైన చెడు శక్తులు, నకారాత్మక శక్తి, ఇలా దిష్టి దోషాల నుండి బయటపడాలన్నా ఇలా అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయవలసిందే. ఎప్పుడైతే దిష్టి దోషాల నుండి మనం బయటపడతామో అప్పుడే మనకు అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమావాస్య అనేది హిందూ ధర్మాల ప్రకారం ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంది. సాధారణంగా అమావాస్యకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి అమావాస్య అనేది ఆషాఢం అమావాస్య వస్తే దానిని ఆషాఢ అమావాస్య అంటారు. ఈసారి ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది. ఇలా ఆదివారంతో కలిసి వస్తే అమావాస్యని దానికి అత్యంత గొప్పదిగా నామకరణం చేయబడింది. ఆషాఢం అమావాస్య అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. ఈ ఆషాఢం అమావాస్య రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తి తప్పకుండా పూజించాలి. ఇలా అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే వేకువజామి నిద్రలేవాలి. ఇలా నిద్రలేసిన స్నానం చేసి మీరు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించడం వల్ల కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అర్ఘ్యం సమర్పించ
వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున సూర్యభగవాని నామాలు అంటే ఆదిత్య హృదయం గనుక చదువుకున్నట్లయితే ఏవైనా దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా వచ్చే ఆటంకాల నుండి కూడా బయటపడవచ్చు. సూర్యభగవానుని వలె మంచి ముఖంలో తేజస్సు కళ అనేది కలుగుతుంది. ఏదైనా సాధించగలం అనే ధైర్యం, నమ్మకం కూడా కలుగుతుంది. ఇలా ఆషాఢం అమావాస్య రోజున ఈ విధి విధానాలు పాటించాలి. ఇక అమావాస్య రోజున రాత్రి సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు అదృష్టం వరిస్తుంది, మనకున్న కష్టాలు ఎలా తొలగిపోతాయి అనే విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఆదివారం రోజున ఖచ్చితంగా మాంసాహారం ఏమీ తినకూడదండి. ఇలా రాత్రి సమయంలో మీరు అన్నం తిన్న తర్వాత మీ వంటగదిలో అంతా కూడా మీరు తిన్న ఎంగిలి కంచాలు శుభ్రం చేసుకోవాలి. అలానే ఉంచి ఈ పరిహారం అనేది పాటించకూడదు. ఎందుకంటే వంటగది ఎంత శుభ్రంగా ఉంటే మనకున్న దోషాలు కూడా అంత తొందరగా తొలగిపోతాయి. కాబట్టి మీరు రాత్రి సమయంలో తిన్న ఎంగిలి కంచాలు, గిన్నెలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఈ పరిహారం అనేది చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఈ పరిహారం అనేది నమ్మి చేయండి. అప్పుడే రెట్టింపు ఫలితాలను మీరు పొందండి. అయితే మనకు కావాల్సింది ఉప్పు. దొడ్డుప్పు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. దొడ్డుప్పు అనేది ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. అంతేకాదు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. క్షణంలోనే అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. మన ఒంట్లో ఉండే చాలా నెగిటివ్ని కూడా తరిమి కొట్టేస్తుంది. ఈ ఉప్పులో లవణ స్థాయి అధికంగా ఉంటుంది. ఉప్పు అంటే సముద్రం నుండి వస్తుంది. మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని ఎన్నో దుష్ట శక్తులు, చెడు ప్రభావాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది. ఉప్పు వల్ల ప్రతి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంత గొప్ప శక్తి కలిగి ఉన్నటువంటి ఈ ఉప్పు ఆషాఢం అమావాస్య రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం చేయండి. ఇక ఒక కాంచి గ్లాసును తీసుకొని దాంట్లో సగానికి నీళ్లు పోయండి. ఇలా నీళ్లను పోసిన తర్వాత దొడ్డు ఉప్పుని అందులో వేయండి. సన్న ఉప్పు మాత్రం పొయ్యకండి, పరిహారం అనేది ఫలించదు. రాళ్ళ ఉప్పును ఎప్పుడైతే దాంట్లో ఆ గ్లాస్లో పోస్తారో వారికి రెట్టింపు ఫలితాలు మీరు పొందుతారు. కాబట్టి ఇలా ఆ రాళ్ళ ఉప్పుని అందులో వేసి మీరు నమస్కారం చేసుకోండి. ఇలా నమస్కరించుకోండి. అమ్మవారి ఫోటో ముందు పట్టుకొని ఆ చేతులను జోడించి మీకున్న సమస్యలు ఏవున్నా అమ్మవారికి చెప్పుకొని ఆ గ్లాసుని పట్టుకొని నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకొని, అంటే మీకున్న ఏ సమస్యలు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇలా రకరకాల సమస్యలు లేదా చాలామందికి డబ్బు సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి డబ్బు సమస్యలు కూడా తొలగించుకొని మాకు లక్ష్మీ కటాక్షం పొందాలి అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఎలా ఉన్న సమస్యలు కూడా అన్నీ చెప్పుకోవచ్చు. ఇలా సమస్యలు చెప్పుకున్న తర్వాత ఆ గ్లాసుని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. ఇలా ఇల్లంతా తిరగడం వల్ల ఇంట్లో నుండి చెడు శక్తులు అనేవి తొందరగా వెళ్ళిపోతాయి. ఇలా తిరిగిన తర్వాత ఆ గ్లాసుని ఎక్కడ పెట్టాలి అంటే మీ వంటగదిలో ఆగ్నేయ మూలన ఈ గ్లాసును తీసుకొని అక్కడ పెట్టండి. ఇలా ఎవరైతే వారం అమావాస్య రోజున రాత్రి సమయంలో ఇలా పడుకునేటప్పుడు ఈ గ్లాస్ నీళ్ళతో ఇలా చేయండి చాలు. ఇక మీ కష్టాలు అనేవి 24 గంటల్లో తిరిగిపోతాయి. ఇక మీకు కనక వర్షం కురుస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అమ్మవారి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం వరిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది.